నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తేజాని. జొన్న పిండితో జొన్న రొట్టెలే కాకుండా జొన్న మురుకుల్ని కూడా తయారు చేసుకోవచ్చండి. ఈ జొన్న మురుకుల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. దానికోసం ఇక్కడైతే నేను 1 కప్పు జొన్న పిండిని తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు శనగపిండిని తీసుకున్నాను. 3 స్పూన్స్ వరకు బియ్యపు పిండిని తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వాము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మొత్తం కలుపుకోవాలండి. ఉప్పులు కారాలు పిండికి పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో తగినంత వాటర్ వేసేసుకుంటూ గోధుమ పిండిని కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలండి. వాటర్ అయితే మరీ ఎక్కువగా పట్టవు, 1 గ్లాసు వాటరే పడతాయి అన్నమాట ఇందులోకి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన పిండిని 10 to 15 మినిట్స్ వరకు ఒక క్లాత్ కప్పేసుకొని పక్కన పెట్టుకోవాలండి. క్లాత్ కప్పడం వల్ల పిండి అనేది డ్రై అయిపోదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసేసి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఈ పిండిని తీసుకొని మురుకుల్లాగా ప్రెస్ చేసుకోవడమే అండి. ఇదిగోండి, ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి. ఈ మురుకులు ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు టర్న్ చేసుకొని కాల్చుకోవాలండి. కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే టర్న్ చేస్తే విరిగిపోతాయి మురుకులు అనేటివి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే జొన్న మురుకులు అయితే రెడీగా అయిపోయాయండి. కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో మరియు చిన్నపిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఎంతో బాగుంటాయండి ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.